ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచినప్పటి నుంచి బాగా వినబడుతున్న పేరు ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్ ఏకంగా ఇప్పుడు ట్రంప్తో సమానంగా అమెరికన్ సొసైటీలో పాలిటిక్స్లో డామినేట్ చేస్తున్నాడు. ఈవెన్ ట్రంప్ రెసిడెన్స్లో కూడా ఉంటూ ఆ ప్రపంచ నేతలు ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇలాన్ మస్క్ కూడా ఫోన్ ఇస్తున్నాడు. ట్రంప్ మా మస్క్తో కూడా మాట్లాడు అని చెప్తున్నాడు. మీకు ఉదాహరణకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ మధ్యలో మస్క్కి ఇచ్చి మా మస్క్తో కూడా మాట్లాడు అన్నాడు. సో మస్క్ ఈవెన్ ప్రామిస్ చేశాడట కూడా జెలెన్స్కీకి. ఆల్రెడీ ఉక్రెయిన్లో మీకు ఈ ఇలాన్ మస్క్ ఇంటర్నెట్ సేవలు పనిచేస్తున్నాయి. స్టార్లింక్స్ అనుకుంటాను, ఆయన ఇంటర్నెట్ సేవలు పనిచేస్తున్నాయి. సో ఇంకా తాను కమ్యూనికేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాను తన స్పేస్ ఎక్స్ సహాయంతో అని కూడా ప్రామిస్ చేశాడని. ఈవెన్ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డగాన్ మాట్లాడినప్పుడు కూడా ఇలాన్ మస్క్తో మాట్లాడాడు. ఇలాన్ మస్క్ ఒక రకంగా రాజ్యాంగేతర శక్తిగా మారిపోతున్నాడు. వాస్తవంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాన్ మస్క్ ఏ పోస్ట్ లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని ఒకటి పెట్టాడు. ఈ డోజ్ ఏంటంటే ట్రంప్ ఫేవరైట్ క్రిప్టో కరెన్సీ పేరు అది. అందువల్ల ట్రంప్ పవర్లోకి వచ్చాక ఈ డోజ్ క్రిప్టో కరెన్సీ వాల్యూ కూడా గణనీయంగా పెరిగింది. నేను ఆ డేటా కూడా మీకు చెప్పాను, బిట్కాయిన్తో పోలిస్తే డోజ్ ఎట్లా పెరిగింది అని. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ గవర్నమెంట్లో భాగం ఉండదు, బయట ఉంటుంది. కానీ గవర్నమెంట్ సైజ్ ఎలా తగ్గించాలి, ఫెడరల్ ఎక్స్పెండిచర్ ఎలా తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులు ఇవన్నీ సలహాలు ఇస్తూ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ మూసేయాలి, ఎంతమంది ఉద్యోగులు తీసేయాలి, ఇలాంటి చట్టాలు ఎన్ని తగ్గించాలి, ఈ సలహాలన్నీ ఇస్తుంటుంది. సో ఒకవైపు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ పెరుగుతున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ఎక్స్ తగ్గుతుంది. మీకు ఈ November 5 ఎలక్షన్స్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎక్స్ నుంచి, గతంలో మనం ట్విట్టర్ అనేవాళ్ళం 2022లో ఇలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుక్కున్నాడు. ఇటీవల ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి పెద్ద ఎత్తున ట్విట్టర్ను ఎక్స్ను వాడాడు కూడా. అంతకుముందు ట్విట్టర్గా ఉన్నప్పుడు ట్రంప్ను బహిష్కరించారు కూడా. ఈ ట్రంప్ చాలా విద్వేషపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు అని ట్రంప్ను బహిష్కరించారు. ఇలాన్ మస్క్ తీసుకున్న తర్వాత ట్రంప్కు భారీగా కవరేజ్ ఇవ్వడమే కాకుండా డొనాల్డ్ ట్రంప్ని ఇంటర్వ్యూ చేసి కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ట్రంప్ ట్విట్టర్కు వ్యతిరేకంగా ట్రుత్ అని తన సోషల్ మీడియా సొంత ప్లాట్ఫామ్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే ట్రంప్ గెలిచాక మస్క్ ఇమేజ్ ఏమో భారీగా పెరిగితే ఎక్స్ నుంచి అమెరికన్ యూజర్సే 115,000 మంది ఈ 10 డేస్లోనే, మీకు ఆశ్చర్యం వేస్తుంది, November 5 ట్రంప్ గెలిచాడు ఎలక్షన్స్. ఈ 10 రోజుల్లో 115,000 మంది యూజర్స్, అమెరికన్ యూజర్స్, అమెరికాలో ఉన్న ఎక్స్ యూజర్స్ కంప్లీట్గా ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయి వారు ఎటు వెళ్తున్నారు అంటే ఈ ట్విట్టర్ కో-ఫౌండర్ అయినటువంటి జాక్ ప్యాట్రిక్ డోర్సే ఇతను బ్లూ స్కై అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ట్విట్టర్ నుంచి వెళ్ళిపోయాడో ట్రంప్, ఇలాన్ మస్క్ ఉన్న తర్వాత కో-ఫౌండర్ అండ్ CEO. సో జాక్ డోర్సే పెట్టిన బ్లూ స్కై అనే ప్లాట్ఫామ్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ November 5 ఎలక్షన్ తర్వాత ఈ పీరియడ్లో బ్లూ స్కై ఫాలోవర్స్ ఒక 10 లక్షల మంది పెరిగారని, మిలియన్ ఫాలోవర్స్ పెరిగారని. స్లోగా ఏం జరుగుతుంది అంటే రిపబ్లికన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీకు ఎక్స్లో ఉండిపోతున్నారు. డెమోక్రటిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా స్లోగా బ్లూ స్కైకి మైగ్రేట్ అవుతున్నారు. ఇది వాస్తవంగా బ్లూ స్కై అయినా, ఎక్స్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా డైవర్స్ ఆలోచనలకు, భిన్నమైన వైవిధ్యభరితమైన ఆలోచనలకు ప్లాట్ఫామ్గా ఉండాలి. ఒక డెమోక్రటిక్ డిబేట్ నడవాలి. కానీ అవి ఇకో ఛాంబర్స్గా మారిపోయాయి అంటున్నారు. ఇకో ఛాంబర్ ఏంటంటే ఒకే రకం ఆలోచనలే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆల్గరిథమ్స్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఒక రకమైన ఆలోచన ఉన్నవాడికి అదే రకమైన ఆలోచనలను పంచుతూ ఉంటుంది. దాంతో వాని ఐడియాలజీని మరింతగా రెయిన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది.
సో అందువల్ల ఒక డెమోక్రటిక్ డిబేట్కు ప్లాట్ఫామ్గా ఉండాల్సిన సోషల్ మీడియా కాస్త వన్ సైడెడ్ ఇకో ఛాంబర్స్గా మారిపోతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి అనుకున్నప్పుడు ఎక్స్ ఇలాన్ మస్క్ తీసుకున్న తర్వాత వివిధ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎక్స్లో మిస్ఇన్ఫర్మేషన్ పెరిగింది, అలాగే డివిసివ్ రెటోరిక్ అంటారు, అంటే విద్వేషపూరితమైన విచ్ఛిన్నకరమైన ఉన్మాదపూరితమైన భావాలు పెరిగాయి, డివిసివ్ రెటోరిక్ పెరిగింది, మిస్ఇన్ఫర్మేషన్ పెరిగింది అని. ముఖ్యంగా ట్రంప్ ఫినామినల్ ఇది. ట్రంప్కున్న ప్రత్యేకతే తాను చెప్పదలుచుకున్నది నిజమో అబద్ధంతో సంబంధం లేదు, అది జనంలోకి వెళ్తుందంటే ట్రంప్ చెప్పేస్తాడు. సో ఈవెన్ అమెరికన్ ఎలక్షన్సే 2020లో జరగలేదు సరిగా అని నేను ఎన్నికలను అంగీకరించానని చెప్పి తన సపోర్టర్ను అమెరికన్ పార్లమెంట్ బిల్డింగ్ మీదకే ఉసిగొలిపిన నాయకుడు డొనాల్డ్ ట్రంప్. సో అందువల్ల అలాంటి మిస్ఇన్ఫర్మేషన్కు విద్వేషపూరితమైన విచ్ఛిన్నకరమైన ఉన్మాద భావాల ట్రెండ్ పెరిగింది. దీనికి ఇలాన్ మస్క్ చెప్పేది అంటే నేను ఫ్రీ స్పీచ్ కట్టుబడి ఉన్నాను, అందువల్ల మోడరేషన్ చేయను, ఎవరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెలిగ్రామ్ అనే ప్లాట్ఫామ్ దాని మీద సీరియస్ కేసులు ఎదుర్కొంటోంది. రష్యాకు చెందిన టెలిగ్రామ్ ఫౌండర్ ఇలా ఫ్రాన్స్ జైల్లో ఉన్నాడు. సో ఆయన కూడా చెప్పేది ఫ్రీ స్పీచ్ అంటే ఆఖరికి తీవ్రవాదుల కమ్యూనికేషన్ కూడా టెలిగ్రామ్ అడ్డగా మారిపోయింది. తీవ్రవాదులు, డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా టెలిగ్రామ్ వాడుకుంటున్నారు. ఫ్రీ స్పీచ్ డెమోక్రటిక్గా తమ అభిప్రాయాలు చెప్పేవాళ్ళే కాదు, ఎవడు పడతాడు వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందువల్ల మోడరేట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఫ్రీ స్పీచ్కు సెలబ్రేట్ చేస్తానని చెప్తున్న మస్క్ కాస్త హైలీ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్కు, డివిసివ్ ఒపీనియన్స్కు, యాంటీ ఎథనిక్ రేసిస్ట్ ఒపీనియన్స్కు అడ్డాగా ఎక్స్ మారుతుంది. దీంతో కాస్త డెమోక్రటిక్ మైండెడ్ పీపుల్ కాస్త ఎక్స్ నుంచి బ్లూ స్కైకి వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికన్ డెమోగ్రఫీలో చూస్తే ఇటీవల ఎలక్షన్స్లో మీకు 66% ఆఫ్ నాన్ గ్రాడ్యుయేట్ వైట్ అమెరికన్ ఓటర్, అంటే కనీసం ఒక డిగ్రీ కూడా లేని వైట్ అమెరికన్ ఓటర్స్లో 66% ట్రంప్కు ఓటేశారు. 33% మాత్రమే డెమోక్రాట్ పార్టీ క్యాండిడేట్ కమలా హ్యారిస్కి ఓటేశారు. అంటే ఇటీవల అమెరికన్ ఎలక్షన్స్ డేటాను మీరు జాగ్రత్తగా ప్యూ రీసెర్చ్, అది ఇంటర్నేషనల్లీ రినౌండ్ రీసెర్చ్ ఫామ్, ప్యూ రీసెర్చ్ వారి డేటా చూస్తే ఇఫ్ యు ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ యు ఆర్ మోర్ లైక్లీ టు ఓట్ ఫర్ డెమోక్రాట్స్. ఇఫ్ యు ఆర్ లెస్ ఎడ్యుకేటెడ్, మీకు చదువు లేదు, ఇల్లిటరేటు, నో గ్రాడ్యుయేషను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేవు అన్నావు అనుకోండి, నువ్వు ట్రంప్ ఓటరు. అందువల్ల క్లియర్గా ట్రంప్ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, లుంపెన్ ఓటర్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తే డెమోక్రాట్స్ ఏమో కాలేజ్ గ్రాడ్యుయేట్స్, బెటర్ ఎడ్యుకేటెడ్ ఓటర్లు అట్రాక్ట్ చేశారు. అందువల్ల ఈ ట్రెండ్ ఎలాగో అమెరికన్ సొసైటీలో ఉందో అదే ట్రెండ్ ఈవెన్ ఎక్స్లో కూడా కనబడుతుంది. ఇలా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళకు ఎక్స్ వేది. ఒకప్పుడు ట్విట్టర్గా ఉన్న సమయంలో ఇట్ వాజ్ మోర్ అండ్ ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ ఏమో చాలా మాస్ ప్లాట్ఫామ్గా ఉంటే యూట్యూబ్ ఏమో మిక్స్డ్ ప్లాట్ఫామ్గా, అంటే అన్ని రకాల డెమోగ్రాఫ్స్ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటే ఫేస్బుక్ వాజ్ రిలేటివ్లీ మాస్, ట్విట్టర్ ఈజ్ రిలేటివ్లీ మోర్ ఇంటలెక్చువల్. ఈ ట్రెండ్ కాస్త పోయి ట్విట్టర్ మాస్గా ట్రంప్ మస్క్ మార్చేస్తున్నారు. దీంతో వేరే ప్లాట్ఫామ్లు వెతుక్కుంటూ కొంత రీజనింగ్ ఉన్నవాళ్ళు, లాజికల్గా థింక్ చేసేవాళ్ళు, కాస్త డీసెంట్గా డిస్కోర్స్ ఉండాలి అని కోరుకునే వాళ్ళు, లిబరల్స్ ముఖ్యంగా స్లోగా ఎక్స్ని వీడి బ్లూ స్కై లాంటి ప్లాట్ఫామ్స్ను వెతుక్కుంటున్నారు. దీంతోనే ఎక్స్గా అయిపోతుంది పని అని అనుకుంటే పొరపాటు. ఇప్పటికీ కూడా ఎక్స్ డామినేషన్ స్టిల్ రిమైన్స్. అంత సులభం కాదు బ్లూ స్కై అయినా ఇంకెవరైనా ఎక్స్ను దెబ్బతీసేది. బట్ ఈ ట్రెండ్ మారిపోతుంది. ఈ ట్రెండ్ హెల్తీనా అంటే అఫ్కోర్స్ ఎక్స్కు ఇలాన్ మస్క్ ట్రంప్ల ఉన్మాదానికి ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఉంది అని సంతోషపడాలి. కానీ అటొక ఇకో ఛాంబర్, ఇటో ఒక ఇకో ఛాంబర్, అంటే రిపబ్లికన్ ఐడియాస్కి ఒక వేదిక, డెమోక్రటిక్ ఐడియాస్ ఒక వేదిక అయితే మన ఆంధ్రప్రదేశ్ మీడియా లాగా తయారవుతుంది. సో ఒకవైపు వైఎస్ జగన్ అనుకూల మీడియా, ఒకవైపు చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా. ఇందులో అందుకే మీకు మార్క్ ట్వెయిన్ ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే అన్నాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అన్నాడు. నువ్వు పేపర్లు చదవకపోతే నీకు సమాచారం తెలియదు, చదవడం మొదలు పెడితే కన్ఫ్యూజ్ అయిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో
అమెరికాలో కూడా వరల్డ్ సోషల్ మీడియాలో కూడా ఈ రకమైన పోలరైజేషన్ కనబడుతోంది.